వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా డ్రైవర్ నిన్న పశుపతి ఆయన స్నేహితుడు కారులో మాట్లాడుకుంటుంటే విన్నాను. మొన్నే పట్నం పోలీస్ స్టేషన్కి కొత్త ఎస్ఐ గారు వచ్చారంట. ఆయన కాస్త మొండోడిలా ఉన్నాడని, వీళ్ళ మాట వినేలా లేడని, ఆయన్ని ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయించేయాలని పశుపతి గారు సుధాకర్ గారితో అంటుంటే విన్నాను అంటాడు. అవునా, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయించాలని ఎందుకు చూస్తున్నారు అంటుంది సీత అనుమానంగా చూస్తూ. ఎందుకంటే దేవరపల్లిలో జరుగుతున్న హత్యల గురించి పై ఆఫీసర్స్ దాకా వెళ్ళిపోయిందంట. ఎవరు చెబుతున్నారో తెలియదు, కానీ ఊళ్ళో జరిగే ప్రతి మరణం గురించి పోలీసులకు తెలిసిపోతుంది. కానీ ఈ ఊళ్ళో దెయ్యానికి, పశుపతి కుటుంబానికి జడిసి ఎవరు రావట్లేదు. అందుకే ఒక కుర్రోడ్ని ఈ ప్రాంతానికి ఎస్ఐగా బదిలీ చేశారంట. ఆ కుర్రోడు చాలా మొండోడని, మా పెద్ద మనుషుల మాట వినేలా లేడని వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసరికి వెంటనే రాధాకృష్ణ, ఆయన పేరేంటో తెలుసా అంటాడు. పేరు తెలీదు గానయ్యా, ఆయన జగ్గన్నగూడెం పోలీస్ స్టేషన్కి వచ్చారని అనుకున్నారు. అందుకే మీరెళ్ళి ఆయన్ని కలవండి. ఆయన ఒక్కడే బహుశా మీకు ఇప్పుడు సహాయం చేయగలడేమో అంటాడు భద్రాద్రి. సీత వెంటనే రాధాకృష్ణ వైపు చూసి జాలిగా ముఖం పెట్టి, నన్ను జగ్గన్నగూడెం తీసుకువెళ్తారా అన్నయ్య అంటుంది నెమ్మదిగా. రాధాకృష్ణకు సీతపై కొద్దిగా కోపం వస్తున్నా తన భర్త మీద తనకున్న ప్రేమను, తన భర్తను కాపాడుకోవడం కోసం తను చూపే ధైర్యాన్ని చూసి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు. కానీ పైకి మాత్రం అవేమీ బయటపడకుండా, సరే పద, లేట్ అవుతుంది అని భద్రాద్రి వైపు చూసి, నీకు తెలియకుండానే మాకు పెద్ద సహాయం చేశావు భద్రాద్రి. నిజంగా సీత అనుకున్నట్లు మాస్టారు బ్రతికే ఉంటే నిన్ను ఈ జన్మలో మరచిపోలేమో అని దండం పెట్టి పైకి లెగుస్తాడు. సీత కూడా చేతులు జోడించి, అవునండి, ఆ సీతారాములు రాక్షస సంహారం కోసం ఈ భూమి మీద జన్మించినప్పుడు మిగిలిన దేవతలు కూడా ఈ భూమి మీద వివిధ రూపాల్లో జన్మించారని మా నానమ్మ చిన్నప్పుడు ఎప్పుడో చెప్పింది. ఎప్పుడైతే రఘురాముడు సీతావియోగం పొందాడో అప్పుడు రాముడికి సాయంగా ఒక్కొక్కరు సమయానుకూలంగా పరిచయమై ఆ సీతారాముల కలయికకు వారధులుగా మారారంట. అవన్నీ అప్పుడు కథలుగా విన్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని కన్నీరు పెట్టుకుంటుంది. అయ్యయ్యో, అంతేసి మాటలెందుకమ్మా, తొందరగా వెళ్ళండి. కానీ ఒక్క సహాయం, మీకు ఇవన్నీ నేను చెప్పానని ఎవరికి తెలియనివ్వద్దు. ఆ మాటకొస్తే మీరెవరో నేనెవరో అన్నట్లే ఉండండి. ఇప్పటికే మీ గురించి ఆరా తీయమని పశుపతి గారు చెప్పారు. నేను మీ గురించి ఏమీ తెలుసుకోలేకపోయానని అబద్ధం చెప్పేస్తాను. ఇక మీరు వెళ్ళిరండి. కానీ ఒక్కటమ్మా, అన్నింటికీ హద్దంటూ ఉండాలి. ధైర్యానికి కూడా. మితిమీరిన ధైర్యం కూడా మనల్ని ప్రమాదంలో పడేస్తుందని గుర్తుంచుకోండి చాలు అని భద్రాద్రి కూడా కూతురికి చెప్పినట్లు సలహా ఇస్తాడు. సరే అండి, వెళ్ళొస్తాం. అన్నయ్య, వెళ్దామా అంటుంది సంశయంగా చూస్తూ. పద, జాగ్రత్త అని భద్రాద్రి మరొక్కసారి చెప్పి బయలుదేరుతారు. అయ్యా, ఒక్క నిమిషం, బయట ఎవరన్నా ఉన్నారేమో చూసొస్తాను, అప్పటి వరకు బయటకు రాకండి అని బయటకు వచ్చి అన్ని దిక్కుల వైపు అనుమానంగా చూస్తాడు భద్రాద్రి. ఎవరూ కనిపించకపోవడంతో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి, ఎవరూ లేరు, తొందరగా వెళ్ళిపోండయ్యా, నా విషయం బయటకు పొక్కునియద్దే అంటాడు భయపడిపోతూ. ప్రాణం మీదకు వచ్చినా మీ విషయం బయట పెట్టను అని సీత చెప్పి రాధాకృష్ణ వెనకే గాబరాగా బయటకు నడుస్తూ, ఎవరి కంటైనా పడతామేమో అనే భయంతోనే వాళ్ళింటిని దాటేస్తారు. కాసేపటి తర్వాత సమయం 9 గంటలు. సీత, అదిగో బస్సు వస్తుంది అని ఒక పక్కగా చెట్ల మధ్య నుంచున్న రాధాకృష్ణ వేగంగా రోడ్డు వైపుకు నడుస్తున్నాడు. సీత కూడా కంగారుగా వెళుతుంది.
అది జగ్గన్నగూడెం బస్సే. సరే అన్నయ్య. బస్సుకు చెయ్యి అడ్డు పెడతాడు రాధాకృష్ణ. బస్సు ఆగుతుంది. ఇద్దరూ కంగారుగా ఎక్కేసి వెనక సీటుకు వెళ్ళి కూర్చుంటారు. నేను నిన్ను ఆ ఎస్ఐ గారికి పరిచయం చేసి వెంటనే వెనక్కి వచ్చేస్తాను అంటాడు మళ్ళీ రాధాకృష్ణ. చాలన్నయ్య, ఆ ఒక్కటి చాలు. మిమ్మల్ని ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టేశాను అంటుంది అయోమయంగా చూస్తూ. రాముడికి సాయం చేసిన హనుమంతుడు ఆ సాయాన్ని ఎప్పుడూ ఇబ్బంది అనుకోలేదు సీత అంటాడు సీత వైపు మమకారంగా చూసి చిన్నగా నవ్వుతూ. రాధాకృష్ణ అన్న మాటకు సీతకు మళ్ళీ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగి తను కూడా చిన్నగా నవ్వుతూ చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. ఎంతైనా నువ్వు కూడా మా చెల్లిలాగే బాగా మొండిదానివి సీత అని ముందుకు చూస్తాడు. సీతకు మళ్ళీ రఘురాం గుర్తొస్తాడు. బరువెక్కిన హృదయంతో మా వారు కూడా ఇలాగే అనేవారన్నయ్య అని నిశ్చేష్టంగా ఉండిపోయి మళ్ళీ తన గతంలోకి వెళ్ళిపోతుంది. సీతా, సీత నిన్నే, నువ్వు మరీ ఇంత మొండిగా ఉంటే కుదరదు అంటాడు రఘురాం కోపంగా. ఎందుకు కుదరదు? మీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు. మనసులో చచ్చేంత ఇష్టం ఉన్నా నన్ను వదులుకునేంత ఉదార స్వభావులు మీరు. కానీ సార్, నాకంత ఉదార స్వభావం లేదు అంటూ విసురుగా సీత బస్సు దిగిపోతుంది. రఘురాం కూడా వేగంగా బస్సు దిగి సీత వెనకే నడుస్తూ సీత, నన్ను అర్థం చేసుకో. ప్రేమ అందరికీ పుడుతుంది, కానీ దాన్ని దక్కించుకునే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుంది. అందుకే ఆ అదృష్టం నేను దక్కించుకోవాలనుకుంటున్నాను అంటుంది సీత కూడా. నిన్న మొన్న పరిచయమైన నా ప్రేమ కోసం చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిన మీ అమ్మగారి ప్రేమను దూరం చేసుకుంటావా అని అంతే ధీటుగా అడుగుతాడు రఘురాం. చేసుకోను. నాకు మీరు కావాలి, అమ్మ కావాలి. అది జరిగే పని కాదని తెలిసి కూడా ఏంటి సీత, మేడంకి మన పెళ్ళి ఇష్టం లేనప్పుడు నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుంది? అదంతా నాకు తెలియదు సార్. ఈ సీత మెడలో తాళంటూ పడితే అది మీరే కట్టాలి. సీత, నీకు పిచ్చి పట్టిందా? మీ దృష్టిలో ఇది పిచ్చైతే నాకు పిచ్చే. ఆ మాటకు రఘురాం కాస్త ఆవేశాన్ని తగ్గించుకుని సీత ప్లీజ్ ఈ విషయం ఎక్కడితో వదిలేయ్ అని బాధగా చెబుతాడు. అంతా మీ ఇష్టమేనా? అటువంటప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పారు? ఈ సంవత్సరం నుంచి నన్ను కంటికి రెప్పలా ఎందుకు కాస్తున్నట్లు? సీత మాటకు రఘురాంకి సమాధానం దొరక్క మౌనంగా చూస్తున్నాడు. సార్, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తుంది. మీరిప్పుడే వెళ్ళి మా అమ్మకు ఏం చెప్పి ఒప్పిస్తారో నాకు తెలియదు. మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోవాలంతే ఖచ్చితంగా చెప్పేస్తుంది సీత. ఆవిడ ఒప్పుకోకపోతే? ఆశ్చర్యంగా చూస్తాడు రఘురాం. ఆ ఆప్షన్ మీకు ఇవ్వలేదు సార్. మీకు ఒక్కటే దారి, మా అమ్మను ఒప్పించడం. సీత, నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఎందుకు సార్? ఒకవేళ మీ అమ్మగారు మన పెళ్ళికి ఒప్పుకుంటే జీవితాంతం నీలాంటి పెంకి పిల్లతో నేనెలా వేగాలో అంటాడు కొంటెగా. సీత ఒక్కసారే వెనక్కి తిరిగి కళ్ళను పెద్దగా తెరిచి రాధాకృష్ణను కోపంగా చూసి అవును సార్, నేను పెంకి పిల్లనే, అందుకే చెబుతున్నా. మీరు తప్ప నా జీవితంలోకి వేరే వ్యక్తి వస్తే అని ఆగిపోతుంది. వస్తే? ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తాడు. చచ్చిపోతాను. చెబుతున్నాను, నిజంగా చెబుతున్నాను, చచ్చిపోతాను అని చెమర్చిన కళ్ళ వేలు చూపిస్తూ మాట్లాడుతుంది. వెంటనే రఘురాం సీతను దగ్గరకు తీసుకుని సీత, ఏంటా పిచ్చివాగుడు? నిజానికి నిన్ను దూరం చేసుకుని నేను మాత్రం బ్రతకగలనా అని దీనంగా అంటాడు. మరెందుకు నన్ను ఇంతలా క్షోభ పెడుతున్నారు? కన్నీటిని తుడుచుకుంటూ అంటుంది. రఘురాం సీత తలను గుండెలకు హత్తుకుని నువ్వు పడుతున్న క్షోభే నీకు తెలుస్తుంది సీత, కానీ నేను పడుతున్న క్షోభ నీకు తెలియడం లేదు అంటాడు అంతే దిగులుగా. అయితే
మా అమ్మను ఒప్పించొచ్చు కదా. ఒప్పిస్తాను, తప్పకుండా ఒప్పిస్తాను. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. మీరు ఎప్పుడూ ఒప్పిస్తానంటే సమయం లేదండి. నువ్వేం ఆలోచించకు సీత. ఈ సీత ఎప్పటికీ ఈ రఘురాముడిదే. నేను తప్ప వేరెవరిని నీ మెడలో తాళి కట్టనివ్వనని మాటిస్తున్నాను సీత. నిశ్చింతగా ఇంటికి వెళ్ళు అంటాడు రఘురాం. అలా సీత తన గతాన్ని తలుచుకుని మళ్ళీ కుమిలిపోతుంది. ఇంతలో రాధాకృష్ణ, సీత సీత ఏమైంది? జగ్గన్నగూడెం బస్టాండ్ వచ్చింది సీత, పద అని గట్టిగా పిలుస్తాడు. సీత తమాయించుకుని, అప్పుడే వచ్చేసిందా, పదండి అన్నయ్య అని వేగంగా బ్యాగ్ తీసుకుని వచ్చేస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.